మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓవైపు బీజేపీ దేశంలో 400 పార్ అంటుంది, తెలంగాణలో బీఆర్ఎస్ 16 సీట్లు మేమే గెలుస్తామంటుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తుంది. ఇండియా కూటమే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి దేశంలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. తెలంగాణలో మాటల యుద్ధం సాగుతుంది. దేశంలో రాజ్యాంగాన్ని తగలబెడతాం, రాజ్యాంగం లేకుండా చేస్తామంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా, అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, దేశంలో 400 పార్ అంటుంది బీజేపీ, రాష్ట్రంలో 16 సీట్లు గెలుస్తామంటుంది టీఆర్ఎస్, మీరేమంటారు? టీఆర్ఎస్ ఒడిచిన కథే. 400 కాదుగా 100 దాటితేనే గగనం అయిపోయింది బీజేపీ పరిస్థితి. బీఆర్ఎస్ను మర్చిపోయారు, బీజేపీ 100 దాటితేనే గగనం అయిపోయింది. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తుంది, కాంగ్రెస్ గాలి వీస్తుంది. రాహుల్ గాంధీ హవా నడుస్తుంది, రాహుల్ గాంధీ గాలి వీస్తుంది. ఈ దేశానికి శ్రీరామ రక్ష కాంగ్రెసే. ఈ దేశానికి బలమైన నాయకత్వము, సమతూకమైనటువంటి నాయకత్వం, ప్రజల మనోభావాలు తెలిసినటువంటి నాయకత్వం అది గాంధీ కుటుంబమే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల, అన్ని సెక్షన్ల ప్రజలకు న్యాయం జరుగుద్ది, మంచి జరుగుద్ది అని చెప్పేసి ప్రజలు భావిస్తారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. రాష్ట్రంలో 14 పైచీలకు సీట్లు కాంగ్రెస్కి ఇవ్వబోతాం. కానీ మొన్ననే ప్రజలు కాంగ్రెస్ని గెలిపించి రాష్ట్రంలో ఇప్పటికీ బాధపడుతున్నారు. బస్సు యాత్రగా వెళ్తున్న కేసీఆర్ను అయ్యా మీరే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్న మాజీ మంత్రి చెప్తున్న పరిస్థితి ఉంది. మాజీ మంత్రికి పైనుంచి అరికాళ్ళకు దిగింది అనుకుంటున్నాం మైండ్. ఎందుకంటే 5 సంవత్సరాలు అధికారం ఇచ్చేసిర్రు. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడని చెప్పేసి సామాజిక స్పృహ ఉన్న, అవగాహన ఉన్న, ఆలోచన ఉన్న, తెలివి ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. ఒక రాష్ట్రానికి ఎలక్ట్ కాబడ్డటువంటి ప్రభుత్వం ఎన్నేళ్ళు ఉంటుందంటే 5 ఏళ్ళు ఉంటుందని స్పష్టంగా చెప్తారు. 5 ఏళ్లలో 5 నెలల పీరియడ్ అయిపోయింది. ఇంక 55 నెలలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంది. అప్పుడే కేసీఆర్ ఏడ ముఖ్యమంత్రి కాబోతాడు. ముఖ్యమంత్రి కావాలంటే 55 నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల నాటికి బీఆర్ఎస్కు బతికి బట్ట కడితే, వాళ్ళు పోటీ చేస్తే, ఓట్లు వస్తే, సీట్లు వస్తే అప్పుడు అవకాశం ఉంటే అప్పుడవుతుంది. కానీ 55 నెలల ముందే ఎట్లయితాడు ముఖ్యమంత్రి? అయితే బీజేపీతో కుమ్మక్క అయిపోయి కుట్ర చేసి ఏదైనా దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తే తప్ప ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు. అంటే అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన, అంత లోపాయకరమైనటువంటి బీజేపీతో ఒప్పందం, బీజేపీతో కుట్ర మాకు ఉన్నది అని చెప్పేసి చెప్పకనే జగదీష్ రెడ్డి చెప్తున్నాడు. కానీ ఒక విషయం అన్న, మీరు ప్రచారానికి వెళ్తున్నారు, ప్రజలు ఎట్లా స్వాగతిస్తున్నారు అనేది ఒక విషయం పక్కన పెడదాం. కానీ ఈరోజు ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకే సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే ఓడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నాకు చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు పరిచయం. ఏదైనా మాకు బూత్ స్థాయిలో దిక్కు లేదు, దేశ లేదు, ఓడి పట్టించుకునే స్థితి లేదు. కనీసం డోర్ పోస్టరు, కరపత్రాలు కూడా ఇచ్చే స్థితి లేదు. మేము ఎందుకుంటున్నామా ఈ పార్టీలు అంటున్నాం, కండవ కప్పుకుందాం అంటే మీరేమో తీసుకుంటలేరు అని చెప్పేసి నాతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒక్క నగరికల్ కాన్స్టిట్యున్సీ కాదు, టోటల్ జిల్లానే. వీరు మారరు. ఈ జిల్లా మాజీ మంత్రి అనేటువంటి మారడు, మార్పు రాదు. ఈ పార్టీని ఇప్పటికే ఈ జిల్లాలో సంకనాకిపించిండు. ఉన్నటువంటి దాన్ని ఊడ్చేదాకా ఈ నిద్రపోయేటట్లేడు. ఈ దుర్మార్గుని శర నుంచి బయటపడాలంటే మేము మీ పార్టీలోకి వస్తుంది, తీసుకోమని చెప్పేసి ఇంత స్పష్టంగా చెప్తున్నాం. ఇంత స్పష్టంగా ఉన్నటువంటి వాదనని, ఇంత స్పష్టంగా ఉండేటువంటి ప్రజల, కార్యకర్తల అభిప్రాయాల్ని పక్కదారి పట్టించడం కోసం మా మీద ఏడ్చే కార్యక్రమం, మా మీద మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప జగదీష్ రెడ్డి కథ ఒడిచిన కథే. నెక్స్ట్ డిపాజిట్ రాదు. బీజేపీకి 100 సీట్లు వస్తాయి అంటున్నారు. కానీ కేంద్రంలో మాత్రం 400 సీట్లతోటి అధికారంలోకి వస్తాం, ఇక్కడ కాంగ్రెస్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ప్రచారం చేస్తున్నారు. మీరు ఎట్లా తిప్పికొడుతున్నారు దీన్ని? గతంలో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పర్యటించినప్పుడు అమిత్ షా ముఖం, నరేంద్ర మోడీ ముఖం చూడనా. ఇప్పుడు పర్యటిస్తున్నప్పుడు వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ హావభావాల్లో, వాళ్ళ భాషలో, వాళ్ళ మాటల్లో ఒక్కసారి మీరు రీథింక్ చేయండి. థింక్ చేస్తే వాళ్ళు ఎంత భయంలో ఉన్నారో, ఎంత అభద్రతా భావంలో ఉన్నారో. ఈ దేశంలో మా కథ ఒడిచింది, ఈ దేశంలో నవశకం రాబోతుంది, అది రాజీవ్ గాంధీ వారసునిగా రాహుల్ గాంధీ రాబోతుంది అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ గుండెల్లో, వాళ్ళ మనసుల్లో, వాళ్ళ అణువుల రాహుల్ గాంధీ అనేటువంటి భయం 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 వెంటాడుతుంది. కాబట్టి 1 బార్ 400 అనేటువంటి తప్ప ఇంకోటి లేదు. కానీ మీకు కనీసం
దేశ ప్రధాని అభ్యర్థి ఎవరో ఒక స్పష్టత లేదు కాంగ్రెస్ నేతలకు అంటున్నారు. రాహుల్ గాంధీ మా ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ మా ప్రధాన అభ్యర్థి, రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజలకు శ్రీరామ రక్ష. మా పార్టీకి దిశ దశ కూడా రాహుల్ గాంధీ. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 సీట్లు గెలుస్తానని ఆశాభావం మీరు వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ గెలిచిపోయిన మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. మెజార్టీ నా కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఇవ్వాలన్నా ఇతర కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఇవ్వాలని మాకు పోటీ పెట్టుకున్నాం. మేము పక్క పార్టీ వాళ్ళు మాకు పోటీ కాదు, మా దరిదాపులకు కూడా రారు. రేపు చాలా బూతులలో వాళ్ళకి ఏజెంట్లు కూడా కూర్చోరు అనేటువంటిదే మాకున్నటువంటి ఫీలింగ్. బీజేపీకి బూత్ స్థాయి పోల్ మేనేజ్మెంట్ లేదు, ఏజెంట్లు లేరు. బీఆర్ఎస్కు అందులో కూర్చుంటే రేపు మేము ఏమైనా పనైనా చేయించుకోలేము, ఎమ్మెల్యే కాడికి పోయో ప్రభుత్వం దగ్గర పోయి అనేటువంటి సంకోచంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి బేస్లెస్ ఓటు లెస్ పార్టీల గురించి ఆలోచించొద్దు. మేము పోటీ పెట్టుకొని ఇలా పోటీ పడి మెజార్టీ కోసం ఆరాటపడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తాం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. బీజేపీకి కనీసం 100 సీట్లు కూడా రావు దేశంలో. మొత్తానికి అటర్ ఫ్లాప్ అవుతుంది. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, దేశంలో ఇండియా కూటమి నెగ్గుతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.